ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా ఆయా శాఖల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను 100% సాధించడంపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని పెండింగ్లో పెట్టుకోవద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని పెండింగ్లో పెట్టుకోవద్దని అన్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. హాస్టళ్ల తనిఖీపై నిర్దేశించిన ప్రొఫార్మాలో మండలాల ప్రత్యేక అధికారులు నివేదికను సమర్పించాలని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్నందున ఆయా పద్దుల కింద మంజూరైన నిధులు చేపట్టిన పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, బడ్జెట్ వృధా కాకుండా చూడాలని అన్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ప్రత్యేక అధికారులు వెంటనే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ, స్కాలర్షిప్ల మంజూరు, పంచాయతీరాజ్, R&B, ఇతర ఇంజనీరింగ్ శాఖలు తదితర శాఖల ద్వారా చేపట్టిన పనులన్నింటినీ ఎట్టి పరిస్థితులలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాలని అన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. మార్చి 15 నుండి 20 మధ్యలో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న దృష్ట్యా మండలాల ప్రత్యేక అధికారులు భాగస్వాములు కావాలని, రాష్ట్ర, జిల్లా స్థాయి నుండి ఎప్పటికప్పుడు రూపొందించే అన్ని రకాల కార్యాచరణ పనులలో భాగస్వాములై విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం ఇచ్చే తోఫా పంపిణీ, మహిళా యోజన, కుట్టు మిషన్ల పంపిణీ తదితర కార్యక్రమాలన్నింటినీ మండలాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సోమవారం మొత్తం 123 ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖకు 59 ఫిర్యాదులు, జిల్లా అధికారులకు 64 ఫిర్యాదులు వచ్చాయి. అవరవాణి సార్ ముప్పుడు మారాను కాంట్రాక్టర్ సర్పంచ్ని. అవరవాణి సార్ ఎలక్షన్ ముందు సగం నింపారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే స్పాట్లో మొత్తం కూడిపేసారు. కొంతమంది ఓడిన కొత్త కూడిపోరు, గెలిచిన వాళ్ళు కొత్త కూడిపోరు. ఇప్పుడు చెరువు అండి, ఆ చెర్ల నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎకరం పెట్టాలి, ఇలా 5 ఎకరాలు పొలం పెట్టారు, అంతా ఎండుకాడికి వచ్చింది. అది ప్రభుత్వం గమనించి ఈ రాజకీయ నాయకులకు లోను కాకుండా దాన్ని మా రైతులు కాపాడాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎంక్వైరీ చేసి ఆ పొలాలు ఎండిపోకుండా మా రైతులు కాపాడాలని వేడుకుంటున్నాను సార్.